మన స్టూడియోలో ప్రకృతిరత్న అవార్డు గ్రహీత బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి శరత్ కుమార్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది? అందరికీ నమస్తే. అందరికీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అడిగిన ప్రశ్న, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది? భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రారంభానికంటే ముందు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలా. ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రారంభమైందన్న దానికి, స్వతంత్రం భారతదేశానికి 1947 ఆగస్టు 15 వచ్చింది. అప్పటికే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దేశంలో ఉన్నది. ఈ దేశంలో జాతీయ భావాలు, దేశభక్తి, స్వదేశీ విధానం ఉండాలనేటువంటి యువకుల కోసం, అలాంటి వ్యక్తులను తయారు చేయడానికి ఈ దేశంలో రాజకీయ పార్టీ కావాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలకుల్లో రెండో వ్యక్తి గురూజీ, ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ ప్రారంభించడం జరిగింది. 1951 అక్టోబర్ 21న జనసంఘ్ ప్రారంభమైంది. శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు అప్పటికే కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా రకరకాల బాధ్యత నిర్వహించి కాంగ్రెస్లో కూడా పనిచేయడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనసంఘ్ 1951 అక్టోబర్ 21 ప్రారంభించి ఈ దేశంలో ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేశమంతా తిరిగి వారు ఇక జనసంఘ్ పనిచేయడం జరుగుతున్నది. 1953లో భారతీయ జనసంఘ్ సంబంధించినటువంటి అధినేత శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు చనిపోతే, శ్యాంప్రకాష్ ముఖర్జీ గారికి రాష్ట్రీయ స్వయం సంఘ్ ప్రేరణతో సంఘం నుంచి పనిచేసినటువంటి ఒక ప్రచారక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని వారికి తోడుగా ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ కలిసి ఈ దేశంలో భారతీయ జనసంఘ్ పని ప్రారంభించి, ఈ యొక్క పనిలో భాగంగా కొంతకాలం అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న సందర్భంలో వారికి తోడుగా ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్కృష్ణ అద్వానీ గారు తోడై, అంటే చిన్నగా ఒక్కొక్కరు జాతీయ భావాల వ్యక్తులందరూ కూడా మంచి నాయకులందరూ తోడగిలుస్తుంటే, ఈ సందర్భంలోనే 1975 ఈ దేశంలో ఈ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంగా, అంటే అప్పటికి ఇందిరాగాంధీ ప్రభావము ఎక్కువ ఈ దేశంలో ఉంది. ఆమె ఎన్నిక చెల్లదో అలహాబాద్ హైకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 1975 నుంచి 77 వరకు, అంటే ఈ దేశంలో అందరినీ జాతీయ భావాలు కలిగిన వాళ్ళు, వారికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం కారణంగా ఈ 77 నుంచి 77 వరకు కూడా ఈ ఏదైతే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ సారథ్యంలో ఈ యొక్క అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా అనేక మంది ఈరోజు జైలుకి వెళ్ళి జైలులో మగ్గినటువంటి వాళ్ళందరూ పనిచేయడం జరిగింది. అప్పుడు వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిపి ఒక ఏకతాటిగా పనిచేయాలా. భారతీయ జనసంఘ్ కూడా పెద్దగా ప్రభావం చూపేది కాదు తొలినాళ్ళలో, కేవలం ఒక అక్కడక్కడ పెద్దగా ఎమ్మెల్యేలు ఎంపీలు కాకున్నప్పటికీ రాజకీయ పార్టీగా ఉండేది. అలాంటి సందర్భంలో అప్పుడు ఇందిరాగాంధీని ఎదుర్కొనేటువంటి శక్తి మనందరం కలిసి ఒకరొకరు సరిపోదు, అందరం కలిసి ఇక ఇందిరాగాంధీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలిపి జనతా పార్టీగా ఏర్పడి మొరార్జీ అందరూ కలిసి ఈ ఎన్నికలకు వెళ్తే, అప్పుడు మొరార్జీ దేశాయ్ సారథ్యంలో దేశంలో 1977లో గవర్నమెంట్ ఏర్పాటైతే, ఆ యొక్క గవర్నమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా, లాల్కృష్ణ అద్వానీ గారు సమాచార శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ యొక్క ప్రభుత్వం కొంతకాలమే, అంటే 2 సంవత్సరాల్లోనే అది మనుగడ సాధించలేక రకరకాల రాజకీయ కారణాలతోటి పడిపోవడం జరిగింది మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం. అప్పుడున్నటువంటి పాత జనసంఘ్ నేతలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈ దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ కావాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని 1980 ఏప్రిల్ 6వ తారీఖు రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటి అధ్యక్షులుగా, లాల్కృష్ణ అద్వానీ గారు ఇతర సభ్యులందరూ కలిసి ఆ రోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది. ఈరోజు వారు ఆ రోజు పెట్టిన మొక్క ఈరోజు దేశవ్యాప్తంగా అప్పుడు 2-3 స్థానాల్లో గెలిస్తేనే చాలామంది దేశంలో హేళన చేయడం జరిగింది. అయినప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని కసిగా తీసుకొని ఈ దేశంలో
చిన్న మొక్కని ఈరోజు ఒక పెద్ద వృక్షంగా తయారు చేసి ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన ఒక రాజకీయ పార్టీగా 13 కోట్ల పైన ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యులు లేరు. అలాంటి భారతీయ జనతా పార్టీని ఇంత పెద్ద వృక్షంగా తయారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర